నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. గోపాల్పురం నియోజకవర్గం తొండపూడి మండలం సాయిపాడు గ్రామంలో ఉన్న అతి పురాతనమైన స్వయంభుగా వెలిసిన శ్రీ భీమలింగేశ్వర స్వామివారి ఆలయం శిథిల వ్యవస్థకు చేరడంతో ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రజలు, భక్తులు ఆలయ నిర్మాణానికి కృషి చేయాలని, తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. పురాతనమైన ఆలయాలను కాపాడుకోవాలని కోరుతున్నట్లు వారు తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం భక్తులు తనను సంప్రదించాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మండల బీజేపీ కార్పొరేషన్ సెక్రటరీ బుర్రి అప్పారావు, బుర్రి శివాజీ, గాదే వీరబాబు పాల్గొన్నారు. అటు బండి గోపాలపురం మండలం దొండపూడి గ్రామం ఈ శివాలయం నిర్మిస్తున్నామండి. సహారం చేసేవాళ్ళు కొందరు సిమెంటును ఈ గోల్డ్ చేసారండి. మీరు దయచేసి మీరందరూ కలిసి మీరు ఈ శివాలయాన్ని నిర్మించేలాగా చూడండి. మీకు ఆ శివుడు ఆశీస్సులు ఎప్పుడు మీకు కలిసి ఉంటాయి. నమస్తే అండి. అది గోపాలపురం మండలం సాయిపాడు గ్రామం అండి. తర్వాత మీకు ఈ శివాలయం ఇది వరకు చేసి ఆగిపోయిన విషయంలో మళ్ళీ మేము నిర్మాణం చేసి ప్రతి ఒక్కరి సాయంతో మేము ఈ పనులు జరుపుతాం సార్. మేము దాని గురించి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఎవరికి తోచిన సాయం వాళ్ళు విరాళాలు ఇచ్చి గుడిని కథంతా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నేను కోరుకున్నాను. నమస్తే అండి. గోపాలపురం నియోజకవర్గం సాయిపాడు గ్రామంలో ఇది వరకు రాజుల నాటి గుడి ఉండేదండి. అది శిథిలవతనం అయిపోయిందని సార్. ఇప్పుడు గుడి కట్టడానికి స్టార్ట్ చేసామండి. అది ఎవరికి తోచింది వారు ఇప్పటి వరకు అందరూ కూడా తోచింది ఇచ్చారండి. ఇప్పటి నుంచి నిర్మాణం జరగడానికి ఎవరు తోచింది వారు ఇస్తారని కోరుతున్నామండి.